అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆడియో పాడ్కాస్ట్. ఇవాల్టి పాడ్కాస్ట్లో మనం అంగరంగ వైభవంగా జరిగినటువంటి మెగా PTM 3.0 గురించి మాట్లాడబోతున్నాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, సమాజం మనకెంతో ఇచ్చింది, బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. క్లాస్ రూమ్ నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయటానికి అందరూ కలిసి పనిచేయాలి. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం. చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయం వేసేది. విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు గారితో ప్రవచనాలు ఇప్పించాం. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి గారు చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇది మన బాధ్యత. పిల్లల కోసం పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం. పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించాము. ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారు. మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడూ వాడొద్దు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో పోటీలు ఉండేవి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫోటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాము. క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చాము. పైలట్ ప్రాజెక్టుగా మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నాము. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాము. లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చాము. దీని గురించి తల్లిదండ్రులకు లీప్ యాప్ గురించి తెలియచేసేలా చెప్పాము. పిల్లలు ఎలా చదువుకుంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని 2 ఏళ్లలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దీన్ని నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు వద్దు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చండి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దాం అని అన్నారు. ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. ఇంకా ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ వినాలి అంటే తప్పకుండా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ను ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.